కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారంటూ మండిపడ్డారు. సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 8 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఒక్క ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యోగ భర్తీపై శ్వేతపత్రం విడుదలకు డిమాండ్ చేస్తామన్నారు. మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ తమ ఉద్యోగాలు అయితే తెచ్చుకున్నారు. 2 రాజకీయ నిరుద్యోగులు, ఒక ఆయననేమో ముఖ్యమంత్రి అయిండు, మరొక ఆయననేమో జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయిండు. కానీ తెలంగాణలో ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు మాత్రం ఇంతవరకు అతి లేదు గతి లేదు. ముఖ్యంగా ఒక్క నోటిఫికేషన్ కూడా ఈ రోజు వరకు 7 నెలల్లో ప్రభుత్వం ఇవ్వలేదు. ఒక ఉద్యోగం ఇవ్వాలంటే మొదలు నోటిఫికేషన్ ఇవ్వాలి, ఆ తర్వాత పరీక్ష పెట్టాలి, ఆ తర్వాత అవసరమైతే ఇంటర్వ్యూ, ఆ తర్వాత ఎంపిక. కానీ ఈ రోజు వరకు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ కానీ, ఒక్కటంటే ఒక జాబ్ కానీ ఇయ్యని మాట వాస్తవం. ఇవాళ అశోక్ నగర్ లో, దిల్సుఖ్ నగర్ లో, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలు అడుగుతున్నది ఏంది? మీరు చెప్పిన మాటనే కదా. 2 లక్షల ఉద్యోగాల సంగతి ఏంది అని అడుగుతున్నారు. ఒక్క నోటిఫికేషన్ ఎందుకు ఇయ్యలేదని అడుగుతున్నారు. జాబ్ క్యాలెండర్ ఏమైంది అని అడుగుతున్నారు. గ్రూప్ 2, గ్రూప్ 3లో పోస్టులు పెంచుతామన్నారు, దాని సంగతి ఏంది అని అడుగుతున్నారు. మెగా డిఎస్సీ అన్నారు కదా మీరు మొదటి కేబినెట్ లోనే, ఏమైంది మెగా డిఎస్సీ? మీరే చెప్తారు కదా 21,000 ఉద్యోగాలు, 50,000 ఉద్యోగాలని. ఏవి మరి డిఎస్సీలోని ఆ ఉద్యోగాలని చెప్పి పిల్లలు అడుగుతుంటే వారి మీద ఈరోజు మీరు మాట్లాడుతున్న విధానం, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇంత దౌర్భాగ్యంగా, ఇంత దివాలాకోరుతనంతో మాట్లాడిన మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే విషయంలో రాబోయే శాసనసభ సమావేశాల్లో కూడా తప్పకుండా చర్చకు పట్టుబడతాం. ప్రభుత్వాన్ని శ్వేతపత్రం ప్రచురించమని డిమాండ్ చేస్తాం. అదేవిధంగా ఒకవేళ వారు కనుక ఒప్పుకోకపోతే తప్పకుండా వాయిదా తీర్మానం ఇచ్చైనా సరే సభను స్తంభింపజేయడానికి కూడా వెనుకాడమని చెప్పి కూడా హెచ్చరిస్తాం.